ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడెం మండలంలో ఉన్నాము. ఈ కొత్తగూడెం మండలంలో అంటే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతము. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ కులాలకి రహదారి మళ్ళీ వాళ్ళ అభివృద్ధిని చేకూర్చడానికి ఇక్కడ సీతక్క పూనుకొని మొండ్రాయగూడెంకి వెళ్ళిన దారి. ఈ దారిలో ఒక 5,75,00,000 వ్యయంతో ఒక మంచి అభివృద్ధి పని చేపట్టారు. అయితే నిన్న కురిసినటువంటి భారీ అకాల వర్షాలకి అంటే ముందస్తు ఈ ఋతుపవనాలు రావడం వల్ల ఇక్కడ భారీ వర్షాలు కురిశాయి. దీనివల్ల ఇక్కడ ఎవరైతే పనులు చేస్తున్నారో ఇక్కడ కాంట్రాక్టర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది నైట్ ఇక్కడ ఉన్నప్పుడు అతి భారీ వర్షానికి వాళ్ళ ఉన్న సామాన్లు వాళ్ళకు అంటే ఒక విలువైన సెంటరింగ్ చేసే ప్లేట్లు కానీ కొన్ని మిషన్స్ కానీ పోవడం జరిగింది. కోట్ల రూపాయల వ్యయంతో తగినటువంటి ఈ అకాల వర్షానికి రూపాయలు లేకుండా పోయింది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ కాంట్రాక్టర్ ఉన్నారు. కాంట్రాక్టర్ ప్రయత్నం చేద్దాము, అసలు దీని గురించి తెలుసుకుందాము. నమస్కారం అండి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎన్ని కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జి మొండాయగూడెం మన కొత్తపల్లి టు తిమ్మాపురం మధ్యలో ఉన్నటువంటి మొండాయగూడెం బ్రిడ్జి మన మంత్రి సీతక్క గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇట్టి నిర్మాణానికి మేము కాంట్రాక్టర్ తీసుకొని వర్క్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ వర్క్ నెల రోజుల నుంచి ఇక్కడనే లేబర్ నుంచి ఇక్కడ గుడిసెలు వేసి వాళ్ళను ఒక 20-30 మందిని ఇక్కడ పెట్టి పని చేపించడం జరుగుతూ ఉన్నది. ఇట్టి క్రమంలో ముందస్తు వానల వల్ల రాత్రి కురిసినటువంటి వానలకు భారీగా వాగు రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మిషన్లు గాని ఇసుక గాని సిమెంటు డస్ట్ కంకర అన్ని కొట్టుకుపోవడం జరిగింది. ఇప్పుడు ఈ బ్రిడ్జి ఎంత వరకు పని పూర్తి అయిపోయింది, ఇంకెంత పూర్తి కావాల్సింది? అంటే కింద మన ర్యాప్ట్ వరకు బటం వరకు వేసేసినాం. పిల్లర్స్ 15 రోజులు అయితే 15 రోజులు గ్యాప్ ఇచ్చినట్టు ఏది ఉంటే పిల్లర్లు కూడా పైకి లేచేవి. ఈ క్రమంలోనే వానలు పడడం వల్ల వాగు వచ్చింది. అయితే ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు 5,70,00,000 వ్యయంతో నిర్మిస్తున్నారు ఈ బ్రిడ్జ్. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ లో మీకు ఈ అకాల వర్షాల వల్ల ఎంత వరకు నష్టం వచ్చింది? ఒక 10-15 లక్షల వరకు నష్టం జరిగింది. ఇక్కడనే పనిచేస్తున్నటువంటి కూలీలు మరియు పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, మీరు ఎక్కడ మీది? అది ఆంధ్ర ఎక్కడ? గుంటూరు జిల్లా వినుకొండ. గుంటూరు జిల్లా వినుకొండ. ఇక్కడికి వచ్చేసి పని చేస్తున్నారు. ఏమైంది నిన్న నైట్ కూర్చున్న వర్షాలకు ఏం జరిగింది? కురిసిన నైట్ వర్షానికి అంటే మేము అనుకోగానే సడన్ గా వచ్చేసింది వర్షం. ఊళ్ళో కూడా మేము ఇక్కడ వంట చేసుకుంటా సామాన్లు కూడా ఇక్కడే చూసుకుంటాం. చెప్పండి. 7:30 ప్రాంతంలో స్పాట్ గా వచ్చేసింది వాగు. అక్కడే మేము తినే బోసన్లు గాని అన్ని గాని అక్కడే ఉండేవి. సడన్ గా వచ్చి రావడంలో మా సెంట్రింగ్ ప్లేట్లు గాని సామాన్ ఇట్లా అన్ని లోపలనే ఉన్నాయి. ఏమేమి మీ సామాన్లు సిమెంట్ బస్తాలు ఇంకా కాకుండా అంటే ఎంత వరకు మీకు నష్టం అంటే అవన్నీ సామాన్లు మీయేనా? మొత్తం మా మీరు అంటే వచ్చారో చేసుకున్నారు. ఎంతవరకు నష్టపోయింటారు? మేము దగ్గర 4 లక్షలు మా సామాన్లు మొత్తం ఇట్లా ఉంది సార్. బయటకు ఏంటి పరిస్థితి? కట్టుకున్న బట్టలే సార్, బ్యాగులు గీగులు అన్ని లోపల అన్నీ అక్కడనే గుడిసెలోనే ఉంది. ఎవరైతే ఇక్కడికి పని కొరకు కూలీ కొరకు ఆంధ్ర నుంచి ఇక్కడ కాంట్రాక్టర్ దగ్గర పనిచేయడానికి వచ్చారు, వీళ్ళు నిన్న కురిసినటువంటి అకాల వర్షానికి వీళ్ళకి తెలియకుండానే ఇక్కడ వరద ముంపుకు రావడంతో వీళ్ళ బట్టలు మరియు వీళ్ళు తెచ్చుకున్నటువంటి సామాన్లు ఏదైతే ఉన్నాయో సెంట్రింగ్ ప్లేట్లు గానీ దాని రోలర్స్ గానీ లేదా ఏదైతే సిమెంట్ ని మిషన్ వైబ్రేటర్స్ గానీ ఇవన్నీ వరదలో కొట్టుకుపోయాయని చెప్పేసి ఇక్కడ బాధితులు మనతో చెప్తున్నారు. అయితే వీళ్ళకు చాలా తీరని నష్టం జరిగింది. వీళ్ళు డైలీ వేజ్ కూలీలు ఒక గుత్తాకు వస్తూ ఉంటారు కాంట్రాక్టర్ దగ్గర. ఇలాంటివి జరగడం వల్ల వీళ్ళు తీవ్ర విషాదంలో ఉన్నారు. మరియు వీళ్ళకి ఏమన్నా న్యాయం జరగాలని చెప్పేసి ఇక్కడ మనతో పాటు కోరుకుంటున్నారు.